అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కువైట్‌లో ఉంటాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్‌పీ-కేడీ వ్లాగ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత మర్చిపోతారు. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, కువైట్‌లో రూల్స్ రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి, కొత్తవి వస్తున్నాయి. అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అందులో భాగంగా ఖాళీ మకాం వాళ్ళు ఎవరైతే సాఫర్ బంద ఇండియాకి వెళ్తారో వాళ్ళకి 4 నెలలు గడువు మాత్రమే ఇచ్చారు కువైట్ గవర్నమెంట్. ఈ చట్టం మీద కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. కొంతమందికి 6 నెలలు అని చెప్పి, 4 నెలలు అని చెప్పి, 5 నెలలు అని చెప్పి, 3 నెలలు అని చెప్పి ఎవరికి క్లారిటీగా తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చిన వరకు చాలా వరకు ఎవరైతే ఇండియా వెళ్ళి త్వరగా అయితే వస్తూ ఉన్నారు కాబట్టి ఎవరికైతే ఇబ్బంది అయితే కలగల. కొంతమంది 6 నెలల పైనుండే ఏదో సమస్యలు ఉండి ఇంటికాడే నిలిచిపోతారనమాట. వాళ్ళకు ఈ పబ్లిక్ కాకుండా కోయిట్ వాళ్ళని భంగపడుకోనో లేకుండా ఉంటే ఈ కొంచెం వాస్తా ఉపయోగించి మళ్ళీ అదే డ్రైవర్ కానీ కద్దామని కానీ తెచ్చుకునేవాళ్ళు. సో ఇలాంటి అపోకలు లేకుండా ఒక డిక్లరేషన్ ఇచ్చేసింది అనమాట కువైట్ గవర్నమెంట్. డిసెంబర్ 23 పైన ఎవరైతే ఇండియాకి సాఫర్ వెళ్తారో సెలవు మీద వాళ్ళకి ఈ చట్టం ఖచ్చితంగా వర్తిస్తుంది అనమాట. 4 నెలలు మాత్రమే, ఇది కన్ఫర్మ్. ఎవరైతే పోయిన నెలలో ఆ డేట్కు ముందు పోయి ఉంటారో వాళ్ళకి ఈ చట్టం వర్తించదనమాట. సో మ్యాక్సిమం వాళ్ళు కూడా భిన్న రావడానికి ట్రై చేయండి, ఓకేనా. ఎవరైతే ఈ డిసెంబర్ 22 ఈ డేట్ పైన ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఖచ్చితంగా 4 నెలలు మాత్రమే. సో 4 నెలలు మాత్రమేనా అంటే కొంచెం ఏదన్నా మీకు సమస్యలు ఎక్కువైండో లేకుండా ఉంటే ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే మీ కఫీల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ పర్మిషన్ వల్ల కొంచెం ఎక్స్క్యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఆ సిచ్యువేషన్ బట్టి చర్య తీసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పి చెప్పారనమాట. సో ఎవరైనా కానీ ఎవరైతే ఇంటికి వెళ్తారో సాఫర్ మీద సెలవు మీద త్వరగా రావడానికి ట్రై చేసుకోండి, ఎందుకైనా మంచిది. సో ఆ రోజు ఏ మూడు ఎలా ఉందో తెలియదు. కొంతమందికి వీళ్ళకి కోవిడ్లో ఈ ఇబ్బంది అయితే కలిగిందంటే డ్రైవర్లు కానీ కద్దం కానీ కొత్త వాళ్ళు తెచ్చుకుంటారు. సో మీకుండే అవకాశం వెళ్ళిపోతుంది అనమాట. సో ఇదంతా ఎందుకు లేకుండా కరెక్ట్గా ఒక డేట్ అయితే ఫిక్స్ చేయకుండా కానీ ఈ 2 నెలలకు వస్తాను, 1 నెలకు వస్తాను, లేకపోతే 3 నెలలు కరెక్ట్గా వస్తాను అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోతే వీళ్ళకి కూడా ధైర్యంగా ఉంటుంది, వస్తారులే మన కోసం వెయిట్ చేస్తారు మన కోసం కూడా. సో మ్యాక్సిమం ఈ డేట్ లోపలనే రావడానికి, ఈ టైం లోపలనే రావడానికి ట్రై చేయండి, ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఓకేనా. ఇదేనమాట మ్యాటరు. మొన్నటి దగ్గర కువైట్లో ఈ చెక్కింగ్ అని అకామలీలను పట్టుకోవటం, అలాగే మొన్నటి వరకు ఈ ట్రాఫిక్ రూల్స్ అని, ఇప్పుడు మొన్న కూడా ఇదే మారక ద్రవ్య వ్యతిరేక చట్టం అని చెప్పి ఒక చట్టం అయితే తెచ్చారు అమల్లోకి. సో ఇవన్నీ మన కొరకే అని చెప్పి భావించి ఉండాలి తప్ప మనం ఏం చేయలేము. ఇప్పుడు దాంట్లో భాగంగా ఈ చట్టం కూడా, ఈ కానూన్, ఈ సెలవు గురించి, ఈ సాఫర్ వెళ్ళి వచ్చే టైం ఎంత, గడువు ఎన్ని రోజులు అని చెప్పి ఈ వీడియో కూడా ఇప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చేసింది అనమాట. సో దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎవరైతే వెళ్ళి త్వరగా రావడానికి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం.